దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము లూకా శుభవార్త 1వ అధ్యాయము 30వ వచనము. భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. కృపగల దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే జరుగుతున్న ప్రతికూల పరిస్థితులను బట్టి, ఎదురవుతున్న కష్ట నష్టాలను బట్టి, ఎదుర్కొంటున్న మనుష్యుల యొక్క మాటలను బట్టి, నిందలను బట్టి కలవరపడుచున్నారా? భయపడకండి. మన దేవుడు మన పక్షమున ఉండుటకి కన్య అయిన మరియ గర్భాన ఇమ్మానుయేలుగా మనకు తోడుగా సదాకాలము మన పక్షమున ఉంటారు. ఆయన మన పక్షమున ఉండి మనకున్న భయాలన్నిటి నుండి, మనకున్న కలవరాలన్నిటి నుండి ఆయన విడిపించి మన నిందలను మనకు దీవెనలుగా మార్చి, మన అవమానములను ఆయన మనకు సన్మానములుగా మారుస్తారు. మనుషులదేముందండి, మనము పెడితే పెళ్లి కోరతారంట, మనము ఎప్పుడైనా చేతులు బిగించుకుంటే చావు కోరతారంట. కానీ మనకు సదాకాలము తోడుగా ఉండి మన దుర్వార్తలన్నిటినీ మనకు శుభవార్తలుగా మార్చుట కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోక రక్షకునిగా ఈ లోకమునకు ఎత్తించారు. గబ్రియేలు దూత క్రీస్తు పుట్టుకను గురించిన శుభవార్త మరియమ్మ గారికి తెలియజేసినప్పుడు మరియమ్మ గారు కలవరపడి భయపడుతూ ఉండగా, మరియా కలవరపడకుము, భయపడకుము, దేవుడు నీకు కృపను అనుగ్రహించారు, దేవుని వల్ల నీవు కృప పొందావు అనే మాటలు గబ్రియేలు దూత మరియమ్మ గారిని ధైర్యపరుస్తుంది. నిశ్చయముగా దేవుడు మరొక్కసారి మనందరినీ ఈ వాగ్దానము ద్వారా ఎంత ధైర్యపరుస్తున్నారో చూడండి. మన చుట్టూ చేరిన ఈ ప్రతికూల పరిస్థితుల వల్ల కలవరపడుతున్నారేమో కదా, మనుషులందరూ మనలను విడిచిపెట్టారని ఆందోళన చెందుతున్నారేమో కదా, ఇక తరువాత మనకు అండగా, మనకు తోడుగా, మన పక్షాన ఎవరుంటారు అని వేదన పడుతున్నారు కదా. మనలాంటి వారి కొరకే దేవుడు తన దాసుని ప్రేరేపించి ఈ వాగ్దానం మనకు అందించారు. భయపడకండి.